అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైసీపీ ఫీజు 4కు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ అనంతపురంలో భారీ ఎత్తున చూడొచ్చు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు చేరుకున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ఏదైతే ఉందో వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా బయలుదేరుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి శైలజానాథ్ ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఏంటి ఈరోజు కార్యక్రమం ప్రధాన ఉద్దేశం? ఇందులో ఉద్దేశం ఏం లేదు. విద్యార్థులకి ఫీజు డబ్బులని కట్టాలా. 4,000 కోట్ల దాకా అప్పులు ఉన్నారు. 2,000-7,000 కోట్లు మాత్రం బడ్జెట్లో పెట్టారు. ఎంత ఇస్తారో తెలియదు, ఏమి ఇస్తారో తెలియదు. ముందు అప్పులన్నింటినీ కూడా ఆఖరికి కట్టేసేయాలి. పిల్లల చదువులు ఆకుండా చూడాలా. వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం రాజశేఖర గారి నాయకత్వం ఆ రోజున ఏదైతే కొనసాగించామో ఈ రోజుకి అన్ని గ్రామాల్లో ఐటీ ఇంజనీర్లు ఉన్నాయంటే కేవలం రాజశేఖర గారు ఆరబెట్టిన ఫీజుల కట్టే పని తప్ప ఇంకోటి కాదు. ఆఖరి ఫీజు రియంబర్స్ పథకం అది వెంటనే కట్టమని అడుగుతూ ఉన్నాం. రెండవది, ఎందుకంటే ఎగ్జామ్స్ రాబోతూ ఉన్నాయి, మళ్ళీ సర్టిఫికెట్లు గొడవలు అన్నీ వస్తాయి. రెండవది, నిరుద్యోగులకి పూరా పోయినసారి గవర్నమెంట్లో కూడా బాబు గారు అన్యాయం చేశారు. అప్పుడు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడారు, అప్పుడు ఇవ్వలే. ఇప్పుడు చెప్పిన విధంగా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి వెంటనే ఇవ్వాలి. అట్లా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. అసలు నీ మెగా జాబ్ చార్ట్ ఏది? నీ ఉద్యోగాలు ఏవి? ఎప్పుడు ఇస్తావు? ఏం కథ? మీ చేతుల్లో ఆఖరికి వాలంటీర్ల రూపేనా మిగతా రూపేనా లక్షలాది మంది పిల్లలు ఉద్యోగాలు కోల్పోయారు. సో తక్షణం నిరుద్యోగ ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజున ఎక్కడ లేని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. వాటిని ప్రైవేట్కి ఇచ్చే ప్రయత్నం ప్రైవేట్కి ఇస్తామని చెప్తా ఉన్నారు. ప్రైవేట్ కీయడం ద్వారా పేద ప్రజలకి, దళితులకి, మైనారిటీలకి, అందరికీ అన్ని కులాల్లో పేదలకు కూడా అన్యాయం జరుగుతుంది, వైద్యం అందదు. కాబట్టి ప్రైవేటీకరణ ఆపాలి. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపి తీరాల్సిందే ఈ 3 డిమాండ్లతో. ఇది ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కోసం, యువతుల భవిష్యత్తు కోసం, అట్లాగే ఆరోగ్యం కోసం, చదువు కోసం సాగిస్తున్న పోరాటం ఇది. ఈ పోరాటానికి అపూర్వమైన మద్దతు వస్తూ ఉంది. ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం తక్షణం అన్ని ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను కూడా ఇచ్చేసేయాలి. అట్లాగే 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ప్రకటించాలి. 20 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారో చెప్పాలి, ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టాలి. అట్లాగే ప్రైవేట్ కళాశాలల చేతుల్లోకి పోనీయకుండా గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్ని గవర్నమెంటే మెయింటైన్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తాను. మీరు చేసే నిరసన కార్యక్రమాలలో ప్రభుత్వం పునరాలోచన చేసే అవకాశం ఉందంటారు? చేయాలి అని డిమాండ్ చేస్తాను. చేయాలి. ఇంకా ప్రజల్ని పట్టించుకోకుండా మేము మా దారిలో మేము పోతాం, మీరు ఇష్టం అంటే చేయగలిగింది ఏం లేదు. కానీ నిద్రపోపాకండి. ప్రజలు బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు వాటిని పట్టించుకునే అవసరం ఉంది. ఎంతసేపు అసెంబ్లీ లేకపోతే ఆ బుక్ ఈ బుక్ అని కాదు, ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోమని, విద్యార్థుల కష్టాలను తీర్చమని, నిరుద్యోగ వృత్తి ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తం మీద మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ చెప్తున్నటువంటి విషయం, మొత్తం మీద ఫీజు 4 అనేది వెంటనే రిలీజ్ చేయాలి. ప్రభుత్వం ఖచ్చితంగా మా నిరసన కార్యక్రమాలతో పునరాలోచన చేస్తుంది అని చెప్పేసి, చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనేడ RTV, అనంతపురం జిల్లా.